అందరికీ నమస్కారం. ఇవాల్టి లెక్చర్ డెమాన్స్ట్రేషన్ టాపిక్ భైరవి రాగం. కోఇన్సిడెంటల్లీ ఇది నా రీసెర్చ్ టాపిక్ కూడా. ఈరోజు మా గైడ్ ప్రొఫెసర్ ఆర్ఎన్ఎస్ శైలేశ్వరి మేడం ముందు ఈ టాపిక్ గురించి మాట్లాడడం కొంచెం భయంగానూ చాలా సంతోషంగానూ ఉంది. సో మొట్టమొదటిగా ఒక రాగం గురించి తెలుసుకునేటప్పుడు మనకు థియరీలో ఫస్ట్ రాగ లక్షణాన్ని మనం తెలుసుకుంటాం రాగం గురించి తెలుసుకునే ముందు. అయితే ఇంకొంచెం పరిశోధన చేయాలి, ఒక రాగం గురించి ఒక సమగ్రమైనటువంటి అవగాహన తెచ్చుకోవాలి అంటే ఇంకొద్దిగా ముందుకు, అంటే ప్రాచీన కాలంలో మనకు ఎంతోమంది లక్షణకారులు రచించినటువంటి లక్షణ గ్రంథాల్లో ఆ రాగం గురించి ఉందా, ఎప్పటి నుంచి ఉంది, ఏ కాలం నుంచి ఉంది, ఎవరెవరు దాని గురించి ఏమేమి చెప్పారు, ఏమేమి మెన్షన్ చేశారు, తర్వాత ఏ టైం పీరియడ్స్లో ఏ లక్షణకారుడు ఆ రాగం గురించి ఏమేమి చెప్పాడో దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇంకో విషయం కూడా తెలుస్తుంది. ఒక రాగము పర్టిక్యులర్గా ప్రాచీన రాగం అయితే, అంటే సుమారు 1000 సంవత్సరాలు 1500 సంవత్సరాల పూర్వపు రాగం అయితే ఆ రాగము మొట్టమొదటి నుంచి ఒకే స్వరూపంతో ఉందా, లేదా ఆ రాగ స్వరూపం కాలాంతరంలో మార్పు చెందుతూ వచ్చిందా, అంటే ఒకప్పుడు మెన్షన్ చేసినటువంటి ఆ లక్షణ గ్రంథాల్లో ఉన్న రాగ లక్షణము ఈరోజు మనం పాడుకునేటువంటి రాగం యొక్క స్వరూపము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ అయిందా లేదా అన్నటువంటిది. ఇది కూడా చాలా అంటే ఇంకొంచెం ఇన్డెప్త్గా ఒక రాగం గురించి నాలెడ్జ్ కావాలంటే ఇది కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. సో భైరవి ప్రాచీన రాగం అని అందరికీ తెలుసు. అయితే మనకు లక్షణ గ్రంథాలు కూడా ఓ కాలం, అంటే 16వ శతాబ్దం నుంచి మొట్టమొదట స్వరమేళ కళానిధి, రామమాత్యులు రచించినటువంటి స్వరమేళ కళానిధి 16వ శతాబ్దంలో నుంచి మనకు లక్షణ గ్రంథాలు లభ్యమయ్యాయి. అంటే అంతకు ముందు లక్షణ గ్రంథాలు లేవా అంటే కాదు, మనకు చరిత్రలో కొన్ని కలిసిపోతుంటాయి కదా. సో మనకు మోస్ట్ రీసెంట్గా లభ్యం, అంటే మనకు తెలిసినటువంటి ఫస్ట్ లక్షణ గ్రంథం మనకు అంటే ఈ రాగ లక్షణాలు మేళము అన్నటువంటి ఈ టాపిక్స్ ఉన్నటువంటి లక్షణ గ్రంథం ఏదైతే ఉందో, అంటే మేళ కాన్సెప్ట్ గురించి మనకు ఫస్ట్ వివరణ ఇచ్చింది స్వరమేళ కళానిధి. అది 1550 సంవత్సరం, అంటే 16వ శతాబ్దం మిడ్ 16th సెంచురీ నుంచి మనకు అది వచ్చింది. సో అయితే భైరవి 1500 సంవత్సరాలకు పూర్వం నుంచి ఉంది అని మనకు కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి. స్పెసిఫిక్గా ఈ సంవత్సరం నుంచి లేదు, ఈ కాలం నుంచి, ఈ సెంచురీ నుంచి ఉంది అన్నదానికి మనకు ఇప్పుడు రిటర్న్గా లేదా రెఫరెన్సెస్ అన్నటువంటిది క్లియర్గా లేవు. ఇది ప్రాచీనమని తెలుసు, సుమారుగా ఒక 1500 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నదని మనకు తెలుస్తోంది. అయితే స్వరమేళ కళానిధి తర్వాత, అంటే మొట్టమొదట మేళ కాన్సెప్ట్ స్వరమేళ కళానిధి అని చెప్పుకున్నాం కదా. మరి స్వరమేళ కళానిధి తర్వాత ఎన్ని లక్షణ గ్రంథాల్లో భైరవి రాగం యొక్క ప్రస్తావన వచ్చింది అన్నటువంటిది నేను జస్ట్ చదువుతాను. ఇది జస్ట్ స్టూడెంట్స్ కోసం, పెద్దవాళ్ళకు ఏదైనా తప్పులుంటే మన్నించండి. స్వరమేళ కళానిధి నుంచి సద్రాగ చంద్రోదయ, పుండరీక విఠలుడు రచించినటువంటి సద్రాగ చంద్రోదయ, తర్వాత రాగతాళ చింతామణి, ఇది పోతులూరి గోవింద కవి రచించినటువంటి లక్షణ గ్రంథము రాగతాళ చింతామణి అనేటువంటిది. తర్వాత రాగమాల, ఇది కూడా పుండరీక విఠలుడు రచించిందే. తర్వాత ఇంకొకటి రాగమంజరి, ఇది కూడా పుండరీక విఠలుడు రచించిందే. తర్వాత రసకౌముది, రాగ విబోధ, రసకౌముది శ్రీకంఠుడు రచించింది, రాగ విబోధ సోమనాథుడు రచించింది. తర్వాత సంగీత సుధ,
గోవింద దీక్షితులు రచించినటువంటి సంగీత సుధ, ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో మొట్టమొదట భైరవి యొక్క స్వరస్థానాలను ఖచ్చితంగా వివరించడంతో పాటు అన్యస్వర ప్రయోగం ఉంది అని నిర్ధారించడము, దాని పేరు చెప్పడము జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇందులో రిషభాన్ని పంచశ్రుతి రిషభంగా చెప్పారు. మొట్టమొదట మనకు భైరవిలోని స్వరస్థానాలు అన్నిటినీ పేరు పేరుతో చెప్పినటువంటి గ్రంథం సంగీత సుధ, గోవింద దీక్షితులు రచించినటువంటిది. తర్వాత చతుర్దండి ప్రకాశిక, అందరికీ సుపరిచితమైనటువంటి గ్రంథం, వెంకటమఖి విరచితమైన చతుర్దండి ప్రకాశిక. తర్వాత సంగీత పారిజాతం అహోబలుడు రచించినటువంటిది. తర్వాత శ్రీనివాసుడు రచించినటువంటిది రాగతాళ విబోధ అన్నటువంటిది. తర్వాత హృదయ కౌతుక అన్నటువంటి ఒక లక్షణ గ్రంథం. తర్వాత హృదయ ప్రకాశ అన్నటువంటిది ఇంకో లక్షణ గ్రంథం. ఇవి రెండు రచించింది హృదయ నారాయణుడు అన్నటువంటి అతను. తర్వాత రాగతరంగిణి, లోచన కవి రచించినటువంటి రాగతరంగిణి. తర్వాత అనూప సంగీత రత్నాకర, తర్వాత అనూప సంగీత విలాస, ఇవి రెండు రచించినటువంటి భావభట్టుడు. తర్వాత రాగ లక్షణము, ఇది వెంకటమఖి రచించినటువంటిది. మనకు వెంకటమఖి, తర్వాత మొద్దు వెంకటమఖి అన్నటువంటి ఇద్దరు లక్షణకారులు ఉన్నారు. ఇందులో ఎవరు ఏంటన్నది మనకు ఖచ్చితమైనటువంటి ప్రూఫ్ లేదు. అయితే ఇది వెంకటమఖి విరచితమని చెప్పబడినటువంటిది రాగ లక్షణము. తర్వాత తులజుడు రచించినటువంటిది సంగీత సారామృతం అన్నటువంటి ఒక గ్రంథము. తర్వాత ముద్దు వెంకటమఖి, క్లియర్గా అది మెన్షన్ చేసిన ముద్దు వెంకటమఖి రచించినటువంటి రాగలక్షణం ఇంకొకటి ఉంది. సో వెంకటమఖి రాగలక్షణం వేరు, ముద్దు వెంకటమఖి రచించినటువంటి రాగలక్షణం ఇంకొకటి. తర్వాత సంగీత చూడామణి, ఈ గోవిందుడు రచించినటువంటి సంగీత చూడామణి ఇంకొకటి. తర్వాత సంగీత సార సంగ్రహము, ఇది తిరువెంకట కవి రచించినటువంటిది. తర్వాత మహాభారత చూడామణి, ఇది రచించిన లక్షణకారుడు పేరు మనకు తెలియదు. సో మహాభారత చూడామణి, ఇన్ని లక్షణ గ్రంథాల్లో భైరవి అనేటువంటి రాగం యొక్క ప్రస్తావన మనకి ఉంది. అంటే ఇది ప్రాచీనమైనదే కాదు, ప్రసిద్ధమైనటువంటి రాగం కూడా అన్నది తెలుస్తుంది దీనివల్ల. అయితే ఒక్కొక్క లక్షణ గ్రంథంలో ఒక్కొక్క లక్షణకారుడు ఆ రాగం యొక్క ఇన్ఫర్మేషన్ కొద్దిగా, అంటే మనకు లక్షణ గ్రంథాల్లో ఒక పారాగ్రాఫ్స్ వైజో లేకపోతే మనకి ఇప్పుడు ప్రోస్ లాగా మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు. సంస్కృత శ్లోకాలు, తెలుగు శ్లోకాల రూపంలో మనకు ఆ రాగం యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఒక క్యాప్సులైజ్డ్ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. సో దాంట్లో ఒక శ్లోకమో రెండు శ్లోకాల్లోనూ ఆ రాగలక్షణాన్ని మొత్తం వాళ్ళు జొప్పించి ఒక కాంపాక్ట్ ఫార్మాట్లో మనకి ఇస్తారు. దీంట్లో మనకు విస్తారంగా ఇన్ఫర్మేషన్ దొరకడం కొంచెం కష్టమే, అయితే క్రిప్టిక్గా కూడా ఉంటుంది. అంటే ఆ శ్లోకాన్ని మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి కూడా మనకు కొన్నిసార్లు కొన్ని పదాలు, ఇప్పుడు సంస్కృత భాషలో ఒక్కో పదానికి అర్థం కూడా మారిపోవచ్చు. సో మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి కూడా మనకు ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంతమంది లక్షణకారులు భైరవి గురించి అందరూ ఒకే విషయం చెప్పారా అంటే లేదు. సో ఓవర్ టైం పీరియడ్, అంటే మనకు 16వ శతాబ్దము, ఎర్లీ 17th సెంచరీ, అంటే 17వ శతాబ్దం యొక్క ఒక ఫస్ట్ 25 to 30 years టైం పీరియడ్ లోపల వచ్చినటువంటి లక్షణ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి భైరవి గురించి కామన్గా చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ పాయింట్స్ రెండు ఉన్నాయి. ఒకటి, ఇది శ్రీరాగ మేళ జన్యం అని చెప్పారు. అంటే ఇది ఖచ్చితంగా మేళం కాదు, ఇది ఒక మేళంలోని జన్యం అని మనకు తెలుస్తోంది. రెండవది ఏం చెప్పారంటే ఇది అన్ని కాలాల్లోనూ పాడుకునే దగ్గర రాగమని చెప్పారు. ఇది రెండోది. ఇంకొక విషయం ఏంటంటే షడ్జం అనేటువంటిది భైరవిలో గ్రహ న్యాస అంశ స్వరంగా ఉంది అన్నటువంటిది కూడా 17th సెంచురీ ఫస్ట్ హాఫ్కి ముందు వచ్చినటువంటి లక్షణ గ్రంథాలు క్లియర్గా మనకు తెలుస్తుంది. అయితే మిడ్ 17th సెంచురీ నుంచి కొంచెం మనకు భైరవి రాగం గురించి కొంచెం మార్పులు, కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. మనం ఇదివరకు చెప్పుకున్నట్టు సంగీత సుధ అన్నటువంటి లక్షణ గ్రంథంలో మొట్టమొదటిగా మనకు ఒక ఫస్ట్ యునీక్ ఫ్యాక్టర్ ఏంటంటే
పంచశ్రుతి రిషభాన్ని మెన్షన్ చేశారు సంగీత సుధలో. పంచశ్రుతి రిషభాన్ని ఇంకెక్కడ ఆ తర్వాత వచ్చిన లక్షణ గ్రంథాల్లో కూడా ఎక్కడ మనకు పంచశ్రుతి రిషభం కనపడదు. పంచశ్రుతి రిషభం ప్రస్తావన ఒకటి, అంటే అక్కడ క్లియర్గా ఇచ్చిన దాని ప్రకారం షడ్జం, పంచశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కైసికి నిషాదం, షడ్జం అని ఇచ్చి అప్పుడప్పుడు పంచశ్రుతి దైవత ప్రయోగాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అని మెన్షన్ చేశారు సంగీత సుధలో. సో పంచశ్రుతి దైవతాన్ని అన్యస్వరంగా చెప్పినటువంటి మొట్టమొదటి లక్షణ గ్రంథం మనకు సంగీత సుధ. అంటే అక్కడ మిడ్ 17th సెంచురీ నుంచి ఎర్లీ 18th సెంచురీ మధ్య వచ్చినటువంటి లక్షణ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిలో, అంటే ఆ కాలంలో భైరవి రాగం యొక్క స్వరూపాన్ని బట్టి వాళ్ళు లక్షణాన్ని రచించుంటారు, అంతే కదా. సో దీన్ని బట్టి మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. ఒక ఇన్ఫర్మేషన్, శుద్ధ దైవతం ఎప్పుడు ఇంక్లూడ్ అయింది భైరవిలో, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే భైరవిని మిడ్ 17th సెంచురీ దాకా శ్రీరాగ మేళ జన్యంగా చెప్పుకున్నాం మనం. శ్రీరాగం అనేటువంటి మేళంలో జన్యంగా మనం చెప్పుకున్నాం. అయితే అప్పటి శ్రీరాగం మేళం ఏదైతే ఉందో ఇప్పటి ప్రజెంట్ డే కరహర ప్రియ రాగానికి సమానమైనటువంటి స్వరస్థానాలు కలిగినటువంటి మేళమని మనకు అర్థమైంది. అయితే మరి శ్రీరాగ మేళ జన్యంగా చెప్పినటువంటి భైరవిలో శుద్ధదైవతం అన్నది రానే రాదు కదా. మనకు కరహర ప్రియ లేదా శ్రీరాగ మేళ జన్యం అయితే చతుశ్రుతి దైవతము లేదా పంచశ్రుతి దైవతం వాళ్ళు ఆ కాలంలో ఆ స్వరస్థానం యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి శుద్ధదైవతం అన్న ప్రస్తావనే రాకూడదు మనకు శ్రీరాగ మేళ జన్యం అయితే. మరి ఇది ఎప్పుడు జరిగింది అంటే ఇక్కడ మధ్యలో ఒక 2-3 లక్షణ గ్రంథాల్లో మనకు ఒక యునీక్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఒక రాగమాల అన్నటువంటి ఇంకొక లక్షణ గ్రంథం ఉంది. ఆ రాగమాల అన్నటువంటి లక్షణ గ్రంథంలో ఇది పుండరీక విఠలుడు రచించిందే. మనం ఇందాక చెప్పుకున్నాం 3 లక్షణ గ్రంథాలు రాశాడు పుండరీక విఠలుడు. అందులో 2 లేని ఇన్ఫర్మేషన్ ఇది 3వ లక్షణ గ్రంథమైన రాగమాలలో ధన్నాసి మేళ జన్యంగా భైరవి చెప్పారు. అయితే ధన్నాసి అంటే ఈరోజు ధన్యాసి అని మనం అనుకోవడానికి లేదు. ఇక్కడ ఈయన ఇచ్చినటువంటి స్వరస్థానాలని బట్టి ప్రజెంట్ డే 22వ మేళ స్వరస్థానాలు ఏవైతే ఉన్నాయో ఆయన చెప్పినటువంటి ధన్నాసి మేళంలో కూడా అదే స్వరస్థానాలు ఉన్నాయి. సో క్లియర్గా ఇది కరహర ప్రియ ఆర్ శ్రీరాగ మేళం అనే దీంట్లో అంటే ధన్నాసిని పేరు మారినా కూడా దీన్ని బట్టి మనకు శ్రీరాగ మేళజన్యం అన్నది నిర్ధారణ అవుతుంది. ఇంకొక అనోమలీ అంటే ఇది ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు కదా. సో దిస్ ఈజ్ లిటిల్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ నాట్ సిట్టింగ్ ప్రాపర్లీ. అదేంటంటే రాగ మంజరి అన్నటువంటి ఒక గ్రంథం, రాగ మంజరి అన్నటువంటి గ్రంథంలో ఇది కొంచెం హిందుస్థానీ మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉన్నటువంటి లక్షణ గ్రంథం. ఈ రాగంలో భైరవిని గౌడీ మేళజన్యంగా చెప్పారు. గౌడీ అనేది హిందుస్థానీ పద్ధతిలో చూస్తే మన కర్ణాటక సంగీతంలో 15వ మేళకట్టు అయినటువంటి మాయామాళగోళ్ళకి ఈక్వలెంట్గా ఉంది. సో ఇది ఒకటి, ఈ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి పొత్తు కుదరట్లా. ఇది ఒకటి కొంచెం అందుకని దీని గురించి ఎక్కువ ప్రస్తావన లేకుండా. తర్వాత ముద్దు వెంకటమఖి రచించినటువంటి రాగలక్షణంలో కూడా, తర్వాత హృదయ కౌతుకంలో ఇక్కడ శుద్ధదైవతం ఎలా వస్తుంది అని ప్రశ్న వేయడం జరిగింది. సో ఇప్పుడు శ్రీరాగమేళ జన్యంగా మనం ఇంతవరకు మిడ్ 17th సెంచురీ దాకా మనం ఏదైతే చెప్పుకున్నామో, మరి శ్రీరాగమేళ జన్యం అని చెప్పబడేటువంటి భైరవిలో శుద్ధదైవతం ఎలా వచ్చింది అని మొట్టమొదట ప్రశ్న వేయడం జరిగింది హృదయ కౌతుకంలో. అంతేకాక ముద్దు వెంకటమఖి రచించినటువంటి రాగలక్షణంలో కూడా శుద్ధదైవతం కెనాట్ ఎగ్జిస్ట్ అన్నటువంటి మెన్షన్ ఉంది. శుద్ధదైవతం కాదు అంటే దాన్ని ఎలా వస్తుంది అన్నటువంటి ఒక ప్రశ్నార్థకంగా దీన్ని పెట్టారు. సో లేదా హయ్యర్ దైవతం గురించినటువంటి మెన్షన్ అన్నటువంటిది లేదు, అలా చెప్పుకోవచ్చు. అంటే
శుద్ధమా, అది ఇంకే దైవతం అని చెప్పకుండా పెద్ద దైవతం రాదు అన్నట్టుగా అర్థం వచ్చేలా ఉంది ముద్దు వెంకటమకి రచించినట్టు రాగలక్షణంలో. తర్వాత రాగలక్షణంలో కూడా అంటే మనకు ఎర్లీ 18th సెంచురీ దాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ అంటే మిడ్ 17th టు ఎర్లీ 18th సెంచురీ మధ్యలో ఖచ్చితంగా 2 దైవతాలు ఉన్నాయి ఈ రాగంలో అన్నటువంటి మెన్షన్స్ మనకు కొన్ని దొరికాయి. కానీ ఇప్పుడు మనం ప్రజెంట్ ఫార్మాట్లో చూస్తున్నటువంటి భైరవి గురించి మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ మనం కేటగరైజ్ చేసేది మామూలుగా నటభైరవి జన్యంగా క్లాసిఫై చేస్తాం. అయితే ఇది మనకు ఎర్లీ 18th సెంచురీ ఆ తర్వాత వచ్చినటువంటి లక్షణ గ్రంథాలు. అంటే ఎర్లీ 18th సెంచురీ తర్వాత వచ్చినటువంటి సంగీత సారామృతము, తర్వాత సంగ్రహ చూడామణి, తర్వాత సంగీత సంప్రదాయ ప్రదర్శని విచ్ ఇస్ ద మోస్ట్ రీసెంట్ 1904లో వచ్చింది మనకు. అసలు ఈ లక్షణ గ్రంథాల్లోనే మనకు క్లియర్గా ఇప్పుడు ప్రజెంట్ డే స్వరూపంగా ఏదైతే మనం భైరవి పాడుకుంటున్నామో దాని స్వరూపం క్లారిటీ వచ్చింది మనకు ఎర్లీ 18th సెంచురీ నుంచి తర్వాత వచ్చిన లక్షణ గ్రంథాల్లో మనకు తెలిసింది. అయితే ఇప్పుడు 2 స్వరాలు దా1 దా2 ఏదో శుద్ధ దైవతము, చతుశ్రుతి దైవతము లేదా పంచశ్రుతి దైవతము అన్నటువంటి క్లారిఫికేషన్ మనకు మొట్టమొదటి ఇచ్చిన లక్షణ గ్రంథం మాత్రం సంగీత సంప్రదాయ ప్రదర్శిని. సుబ్బరామ దీక్షితులు రచించినటువంటి సంగీత సంప్రదాయ ప్రదర్శిని అన్నటువంటి గ్రంథంలో మనకు క్లియర్గా అంటే ఇక్కడ 2 దైవతాలని ఎందుకు అంటున్నానంటే, మనకు అన్యస్వర దైవతాన్ని ఈరోజు మనం భైరవిలో శుద్ధ దైవతం చతుశ్రుతి దైవతం అనుకుంటున్నట్టు అక్కడ సంగీత సంప్రదాయ ప్రదర్శనలో చతుశ్రుతి దైవతం అనేటువంటి టర్మ్ వాడరు భైరవి రాగానికి. సో శుద్ధ దైవతము పంచశ్రుతి దైవతం అని మాత్రమే మెన్షన్ చేసింది. సో మనము పాడేటువంటి దైవత స్వరస్థానము సంగీత సంప్రదాయ ప్రదర్శనలో వాళ్ళు చెప్పబడినటువంటి పంచశ్రుతి దైవత స్వరస్థానానికి అది 2 ఒకటేనా లేదా ఏదైనా వ్యత్యాసం ఉందా అన్నటువంటిది మనకు దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ వాల్యూస్ తెలిస్తే కానీ మనం దాన్ని ఖచ్చితంగా చెప్పలేము. అయితే మనకు 1904 అంటే మరీ చాలా లాంగ్ బ్యాక్ కాదు, ఇట్ ఈస్ టెక్నికల్లీ వెరీ రీసెంట్. సో అప్పటి నుంచి భైరవి రూపాంతరం చెందినా కూడా మ్యాక్సిమం ఎన్ని చేంజెస్ వస్తాయి, ఎంత చేంజ్ వస్తుంది అన్నటువంటి అజంప్షన్తో మనకు ఇప్పుడు ప్రజెంట్ డే భైరవికి క్లోజెస్ట్ ఫార్మాట్ ఉన్నటువంటిది ఇచ్చినటువంటిది సంగీత సంప్రదాయ ప్రదర్శిని. సంగీత సంప్రదాయ ప్రదర్శినిలో భైరవి యొక్క స్వరస్థానాల గురించే కాకుండా అన్యస్వర ప్రయోగము ఏ ఫ్రేజెస్లో చేయాలి అన్నటువంటి ఖచ్చితమైన రూల్స్ మనకి ఇచ్చింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు దీక్షిత సంప్రదాయంలో సుబ్బరామ దీక్షితులు హీ సెడ్ టు బి ద ఓన్లీ పర్సన్ హూ హ్యాస్ లెర్న్డ్ ఫ్రమ్ ఆల్ ట్రినిటీ. మనకు సంగీత త్రిమూర్తులు ముగ్గురు దగ్గర నేర్చుకున్నటువంటి వారు సుబ్బరామ దీక్షితులు. సో ఆయన సంగీత సంప్రదాయ ప్రదర్శనలో ఆయన కంపైల్ చేసినటువంటి కాంపోజిషన్స్లో వీ కెన్ సే దట్ అంటే మనకున్న అథెంటిక్ సోర్స్ అదే కాబట్టి భైరవి రాగలక్షణమే కాకుండా అన్యస్వర ప్రయోగంకి ఆయన ఇచ్చినటువంటి రూల్సే కాకుండా ఆయన కంపైల్ చేసినటువంటి కాంపోజిషన్స్ యొక్క నొటేషన్స్ కూడా మనకు అథెంటికే, అంతే కదా. అందులో ఉన్న నొటేషన్స్ మనకు ప్రామాణికంగా తీసుకుంటే ఇక్కడ కొన్ని అన్యస్వర దైవత ప్రయోగం విషయంలో మనకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సో మొట్టమొదట ప్రయోగపరంగా తీసుకుంటే క్లియర్గా 3 ప్రయోగాలు చెప్పున్నారు ప్రదర్శనలో. ఈ 3 ప్రయోగాలలో తప్ప మిగిలిన ఎక్కడ దైవతం వచ్చినా కూడా అది శుద్ధ దైవతమే వాడాలి అని ఆయన క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు.
అంటే ఇందులోని కంటెక్స్ట్ తీసుకొని ఈరోజు మనం వీరిబోని వర్ణం కానీ ఇంకేదైనా పాడుకున్నప్పుడు మనకు చాలా అంటే అక్కడ ప్రదర్శనలో ఇచ్చినటువంటి నోటేషన్కి మనం పాడుతున్న పాఠాంతరానికి చాలా తేడా తెలుస్తుంది. మనము చాలా చోట్ల చతుశ్రుతి దైవతాన్ని వాడేస్తుంటాం, కానీ ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి అన్యస్వర ప్రయోగం అంటే పద నిదని ఈ ప్రయోగం, తర్వాత నిదని స ఇదొక ప్రయోగం, తర్వాత నీ స దని స ఈ 3 ప్రయోగాల్లో మాత్రమే చతుశ్రుతి దైవతం వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు మనకు ఇక్కడ రాసిన దాని ప్రకారం ఆయన ప్రదర్శనలో ఇచ్చినటువంటి ఇప్పుడు వీరిబోని వర్ణమే తీసుకుంటే, వీరిబోని వర్ణం ఇందులో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇప్పుడు మనకు వీరిబోని వర్ణంలో అనుబంధం అన్నటువంటిది మనకు ప్రతి వర్ణానికి చరణం మనం పాడుకుంటాం కదా. చరణంలో మనకు ఇప్పుడు చిరునవ్వు మోమున భైరవి అటతాళ వర్ణంలో అది ఆ లైన్కి మీనింగ్ ఏంటి? చిరునవ్వు మోమున అదొక అసంపూర్ణంగానే ఉంది అది లైన్. ఇప్పుడు మన పూర్వం అంటే ట్రెడిషనల్ వర్ణాలు ఏవి తీసుకున్నా కూడా ఆ వర్ణం చరణం అదొక మనము పల్లవి అనుపల్లవి ముక్తాయిస్వరము తర్వాత చరణము చరణ స్వరాలు ఈ ఫార్మాట్లో పాడుకుంటాం. అయితే పూర్వము ప్రాచీన వర్ణాలు అన్నిటికీ కూడా అనుబంధం అన్నటువంటిది ఒక పార్ట్ ఉండేది. అది కాలాంతరంలో మనము అది పాడుకోవడం తగ్గిపోయి ఇప్పుడు చాలా వర్ణాలు ఇప్పుడు మన కళ్యాణి వర్ణం చరణం చూస్తే మనకి అసంపూర్ణంగానే కనిపిస్తుంది మీనింగ్. నిలుపరాని మొహమాయే, ఎవరి మొహం ఏంటి అన్నటువంటి మనకు కంటెక్స్ట్ ఉండదు, దాని కంటిన్యూటీ. సో ఇదే విధంగా భైరవి అటతాళ వర్ణానికి కూడా ఒక అనుబంధం ఉంది. సో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సంగీత సంప్రదాయ ప్రదర్శనలో భైరవి అటతాళ వర్ణం 12 పేజీల్లో ఉంది. భైరవి అటతాళ వర్ణం అంత డీటెయిల్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం పాడుకునే భైరవి అటతాళ వర్ణంలో 3 స్వరాలే పాడతాం. ప్రదర్శనలో 4 స్వరాలు ఉన్నాయి. 3వ స్వరం మనం పాడుకోవడం కాలాంతరంలో ఎవరు పాడుకోక అలా ఉంది. సో టోటల్ 4 స్వరాల్లో మనం 3 పాడుకుంటున్నాం. ఒకటి. రెండవది అనుబంధం మనం అసలు పాడుకోవడం లేదు. ఇప్పుడు ఈ అనుబంధం టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ భైరవిలో సానిదామగరి అనే సానిదామా ఆ ప్రయోగము చాలా రేర్ ప్రయోగం. అంటే ఇది మనకు శ్యామశాస్త్రులు వారు రచించినటువంటి స్వరజతిలో 2 చోట్ల కనిపిస్తుంది. ఎక్కడంటే మా పని దమా పతప మాగరి మా పని దమా నిదమా అక్కడ తర్వాత సాగరి సరి సాది నీరామా రీ నీరామా నీదామా ప్రయోగం మళ్ళీ అక్కడ కనిపిస్తుంది. తర్వాత ఇది వెన్ వి అబ్జర్వ్ అంటే ఇది త్యాగరాజ స్వామి కాంపోజిషన్స్, ముత్తుస్వామి దీక్షితుల వారి కాంపోజిషన్స్లో నేను అబ్జర్వ్ చేసినంత వరకు నాకు నీదమ కనపడలేదు. దీక్షితుల కాంపోజిషన్స్లో ఏమైనా ఉండొచ్చేమో, త్యాగరాజ స్వామి కాంపోజిషన్స్లో అయితే నాకు ఎక్కడ కనపడలేదు. ఇప్పుడు భైరవి అటతాళ వర్ణాన్ని కంపోజ్ చేసింది ఎవరు? పచ్చిమిరియం ఆర్యప్పయ్య గారు. వీరెవరు? శ్యామశాస్త్రుల వారి గురువు గారు. సో ఆ స్కూల్ ఆఫ్ మ్యూజిక్లో అనుబంధంలో ఇది నేను ఆ అనుబంధాన్ని ఒకసారి ప్రదర్శనలో ఇచ్చినటువంటి అన్యస్వర ప్రయోగం యొక్క రూల్స్ ఫాలో అవుతూ ఒకసారి నేను పాడడానికి ప్రయత్నిస్తాను. జస్ట్ స్వర రూపం పాడతాను. మా గప దమ ప గప గప మా ప మా ప ఇది మన పాఠాంతరాన్ని కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు ప్రదర్శని వర్షం. మా ప నీ దా ప రి గ మ నీ దా ప మ గ రి గ మా ప ద మా ప మ దా ప మా ప సా నీ దా ప మా ప మ గ రి స నీ స రి గ సా మ మ మ మ గ రి గ గ గ గ రి స రి రి సా ని స స
పామ గరి సాని గరి సాని రామ. ఇక్కడ మళ్ళీ సాని దమ ప్రయోగం. పరపసని రే స మగ గరి గమ నిరమ గరి గమ ప నీ నిర నీర రమ మ ప మ మ ప మ మగరి గమ ని రమ పర ని సరి ని రే స ప స ని రమ ప స ప మగరి స ని ర ర ప మగరి స ప మగరి స ని రమ ప ర మగరి సా ని ని ర ప పామ పామ మగరి గరి నీ స ని రి గ గ మ ప మ మగరి నీ స గరి సా ని ర ప ద మ ప ద మ ప ద ని స రి ని స రి స ని రి స మ స ప మ ని ర మ గరి గ మ మ. తర్వాత నీ సా ని ర ప ద ని ర ప ద మ ప ప ద ర ని ని స స ని స రి రి స ని స రి 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 ర ని స సా ని ర ని స ని ని ర ప ద ని ని ర ప ద ని ని ద ప ద ని స ద ద ద ప రి గ గ రి గ స రి గ స రి గ రి గ. సో ఇందులో మనం కనీసం ఒక 6 సార్లు ఈ నీదమ ప్రయోగాన్ని చూస్తున్నాం. ఈ అనుబంధం ఒక్కట్లోనే అన్ని చోట్ల ఈ నీదమ ప్రయోగం వచ్చింది. సో దిస్ ఈజ్ వెరీ యునీక్ టు దిస్. అయితే పచ్చిమిరియం ఆది అప్పయ్య గారు తర్వాత వారి శిష్యులైనటువంటి శ్యామశాస్త్రుల వారు మన కామాక్షి స్వరజతిలో కూడా కనీసం మనకు తెలిసి 2 సార్లు మనం ఈ నీదమ ప్రయోగాన్ని చూస్తున్నాం. అంటే ఆ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ఈ భైరవిలో ఈ నీదమ ప్రయోగం చాలా యునీక్గా ఉంది. ఇది ఒక అబ్జర్వేషన్. తర్వాత అయితే కామాక్షి స్వరజతి గురించి మనకు చాలా చెప్పుకోవడానికి చాలా ఉంది. ఒక్కొక్క మనకు తెలిసినట్టు సప్తస్వరాలు అన్ని స్వరాల నుంచి మనకు ఒక్క చరణం మొదలవుతుంది కదా. అయితే భైరవిలో న్యాస స్వరం తర్వాత గ్రహస్వరం కాన్సెప్ట్ మనం తీసుకున్నప్పుడు మనకు ఏ ఏ స్వరాలు ఎక్కువగా మనకి కాంపోజిషన్స్ ఏ నోట్తో మొదలవుతున్నాయి అన్నది ఒకటి చాలా ముఖ్యమైనటువంటి, ఇప్పుడు రాగలక్షణం తెలుసుకోవడానికి ఆ రాగంలో ముఖ్యమైనటువంటి స్వరాలు తెలుసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అయితే ఇప్పుడు ఈ కామాక్షి స్వరజతిలో మనకు ఈ టెక్నికల్లీ 7 స్వరాల్లో అన్ని స్వరాలని మనము గ్రహస్వరంగా వాడుకోవచ్చు అన్న పాయింట్ మనకు అర్థమవుతుంది. సో దెర్ ఈజ్ నో ఎక్సెప్షన్, అంటే ఈ స్వరాలతోనే మొదలవ్వాలి అన్నటువంటి రూల్ లేదు. అయితే ఒక యునీక్ అబ్జర్వేషన్ ఏంటంటే మామూలుగా గాంధారం గ్రహస్వరంగా మనకు చాలా